అందరూ వచ్చిందంటే ఇంకా స్టార్ట్ చేయండి. ఇదేనే అనగా బయటపోతే మన అది రాగుడి
ఇచ్చేసి కళ్యాణాన్ని జరిగించి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వెంటనే కళ్యాణం ప్రారంభమవుతుంది. దయచేసి భక్తులందరూ కూడా మన వెంకటేశ్వర స్వామి గుడి వద్దకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 34వ వార్షిక కళ్యాణ మహోత్సవం ఇప్పుడు వెంటనే ప్రారంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం దయచేసి భక్తులందరూ కూడా గుడి వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి భక్తులందరూ ఏం చేయాల్సిందిగా కోరుతున్నాం. మధ్యలో కళ్యాణ మహోత్సవం జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి యోజనం ప్రియం పురాణమంగళం దీపం త్రైలోక్యతిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే పాహిమాం నరకాఘోరాదిజద్భూతి సర్వోపచారకులు దీపాన్ని బొట్టు పెట్టండి. కుంకుమ పెట్టి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. అలా పెట్టేసి బొట్టు పెట్టండి. కుంకుమ బొట్టు సర్వోపచార పూజాం సమర్పయామి. అందరూ తమలపాకు ఉండండి. ఆకుతో శిరస్సును నిలుకోండి. ఓం అపవిత్ర పవిత్రోవా అక్షతలు వేసేయండి. అక్షతలు తీసుకుని వాసన చూసి ఆవిడ ఎడవైపు కరెక్ట్ వేసేయండి. తిష్టంతో భూత విశాఖ పూర్వజనరామజయ సహ కుటుంబస్య రేజలవ నాగమణినామజయ హేమసాయినామజయ అనుగ్రహ కటాక్ష స్థిత్యర్థం వైశాఖమాస ఏకాదశి మహాపర్వణి గురువార దేవత కళ్యాణ మహోతి లోక కళ్యాణార్థం లోక సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత కళ్యాణ మహోత్సవ సమయ భూభాండ ఆత్మ ద్రవ్య వాసన సమయే ఆవు మహాగణాధిపతి దేవత పూజ సంగరసారాధనం దృష్టి అలా చేయవలసిందండి. మహాత్మ
ఆదర్శేషే శుభాభిత భూమాస్తా భూతాన్యః ప్రాణాయాపః భూమారాంగీషేః ఈశ్వరేకం సర్వభూతానాం ధామిషోపయేశ్వరం మహాగణాధిపతయే నమః. అన్నగండపాలెంలో వేసేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 34వ వార్షికోత్సవం 34 సంవత్సరాలు అయింది. ఇది పెద్దల దాతలతో సహకారంతో ఈ ఉత్సవాలు ముందుకు జరుపుకెళ్తున్నాము. ప్రతి సంవత్సరం కూడాను దాతలు మాకు ఎంతో సహకారం ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు ఉదయం కళ్యాణం జరుగుతుంది. దాని అనంతరం సాయంత్రం ఊరేగింపుతో నగర పర్యటన ఉంటుంది, బాణాసంచాలతో. అది అయ్యాక 10వ తారీఖుని శనివారం అఖండ అన్న సమారాధన జరుగుతుంది. దీనికి భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భీమవరం పట్టణం చెన్నరంగనపాలెంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి మంగళ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం 34వ వార్షికోత్సవం ఈరోజు జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి వందలాది చరిత్ర ఉంది. మరి వందలాది సంవత్సరాలుగా దీన్ని ఆంబోతు గుడి అనేవారు. తర్వాత వెంకటేశ్వర స్వామిగా రూపాంతరం చెంది మరి పూర్వం గొప్ప వైభవంతో ఉన్నటువంటి ఈ విగ్రహానికి మధ్యలో కొంతకాలం బ్రేక్ వచ్చిన తర్వాత మరి చలబోయిన సుబ్బారావు గారు, అలాగే బాలా రామదాస్ గారు, మరి ఇంకా స్వామిరాజు, పీతాన్ స్వామిరాజు, తర్వాత మన ఇళ్ళ వెంకటేశ్వర్లు, ఇక్కడ ఈ గ్రామంలో వార్డులో ఉన్నటువంటి ఎందరో భక్తులు ఈ గుడికి విరాళాలు అందిస్తూ ఇక్కడ ఈ విగ్రహాన్ని, ఈ గుడిని మరి అత్యంతంగా మన ఈ చెన్నరంగనపాలెంలోను ఈ భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ఏ గుళ్ళు అయితే ఉన్నాయో ఆ గుళ్ళతో తీటుగా ఇక్కడ మరి మంచి ప్రతిష్ట చేసి బాగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అన్న సమారాధన చేయటం, అలాగే కళ్యాణం రోజుని మరి స్వామివారిని ఊరేగించి బాణసంచాలతోటి మంచి కార్యక్రమాలు చేయటం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరి సాయంత్రం పూట జరపడం జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామికి భక్తులు మరి ఎక్కువగా విరాళాలు, అలాగే అన్న సమారాధనకి బియ్యము, అలాగే వస్తువు విరాళాలు కూడా ఇచ్చి సహకరిస్తున్నారు. ఈ అందరికీ సహకరించే ప్రతి ఒక్కరికి కూడా ఈ గుడి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా జరిగేటువంటి ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకి అందరూ సహకరించి ఇంకా బాగా వృద్ధిలో తీసుకొచ్చేలాగా మరి అందరూ కూడా కృషి చేయాలని, దీనికి ప్రధానంగా చెన్నరంగనపాలెంలో ఉన్నటువంటి భక్తులు ప్రజలు అందరూ సహకరించాలని కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాము.